చేతిలో సామాజిక అస్త్రం కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి కృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు? జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ కాలేజ్లో రిటైర్డ్ అయినా సార్. ఓకే. నాకు 72.5 ఇయర్. ఇప్పుడు 202 నెలల డిఏ అరియర్స్ రావాలి, పిఆర్సీ అరియర్స్ రావాలి. ఇంతవరకు పిఆర్సీ కమిషన్ వేయలేదు. గవర్నమెంట్ రాగానే ఐఆర్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. అవును. ఉద్యోగస్తుల నాయకులు ఏం చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు ఏం మాట్లాడడం లేదు. వీళ్ళు ఏమన్నా కుమ్మకైనారా అనిపిస్తుంది మాకైతే. ఓకే. మా పరిస్థితి ఏమి, మాకు 72 ఏళ్ళు, మాకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మాకు అవసరాలు ఉంటాయి సార్. ఏదో ఏదో అడక తిన్నట్టు అయిపోయింది సార్ మా పరిస్థితి, మాత్రం చాలా ఘోరం అయిపోయింది. మీరు ఏ డిపార్ట్మెంట్ అన్నారు సార్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే. అవును సార్. ఇప్పుడు 2.5 సంవత్సరం కావాల్సింది సార్ పిఆర్సీ టైం అయిపోయి కూడా. అవును. ఒక డిఏ ఇస్తే ఏం చేయాలి సార్? ఆ డిఏ తీసుకొని పండగ చేసుకోవాలి, నాకు చెప్పండి. మరి ఉద్యోగ సంఘ నాయకుల్ని మీరేమైనా మాట్లాడటం, ఎప్పుడైనా ప్రశ్నించడం జరిగిందా సార్? అసలు వాళ్ళు మాట్లాడితే కదా సార్, ఏం లేదు అసలు. ఓకే. జగన్ సార్ పెండింగ్ పెట్టి ఈయన కూడా అదే పాలసీ అయిపోయింది సార్. ఇంకా ఆయన నేర్పించాడు, ఈయన దాన్ని అనుసరిస్తున్నాడు. ఓకే. ఈ మొన్న 66 జీవో ఇచ్చాడు డిఏ. అప్పుడు ఏమన్నాడు, సర్వీస్ లో ఉన్న వాళ్ళు చనిపోతే గానీ, లేకపోతే రిటైర్డ్ అయినప్పుడు గానీ ఇస్తాను అన్నారు. రిటైర్డ్ అయినప్పుడు చనిపోయినప్పుడు ఇస్తే, రిటైర్డ్ అయిన వాళ్ళు రీసెంట్ గా జాబ్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన వాళ్ళకు, ఒక 20 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు, అంటే 20 ఏళ్ల తర్వాత డిఆర్ రీసెర్చ్ ఇస్తారా సార్? అంతవరకు ఈయన సీఎం ఉంటాడా చెప్పండి? అదే సార్, అలా అయిపోయింది పరిస్థితి. అంటే ఉద్యోగ సంఘ నాయకులు, మీరు అన్నట్టు ఉద్యోగ సంఘ నేతలని చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ పర్సన్స్ ఎవరైనా మీ బాధలు పట్టించుకుంటున్నారా అంటే అది కూడా లేదు. సార్ ఇప్పుడు నాకు 72 ఏళ్ళ 4 నెలలు, నేను ఎన్నేళ్ళు బతుకుతాను సార్ చెప్పండి? అసలు నా డిఆర్స్ చూసి నేను బతుకుతానా లేదా అంతవరకు అనిపిస్తుంది. అయ్యో, అట్లా వద్దు సార్, నిరాశ వద్దు. ఖచ్చితంగా కృష్ణారెడ్డి గారు మీకు న్యాయం జరుగుతుంది. ఎంతోమంది ఇలా నిరాశ, నిస్పృహ, అసంతృప్తితో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు, మాకు నిత్యం కాల్ చేస్తున్నారు. వారందరి ఆలోచన మేరకే మేము ఖచ్చితంగా ఇది ఇవాళ లైవ్ పెట్టడానికి కారణం అదే. సార్ మేము మాట్లాడతాం, మా అభిప్రాయం తెలియజేస్తాం, మా ఆవేదన వివరిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్పి. మీరు ఎప్పుడు కూడా అంటే చనిపోయిన తర్వాత వస్తుందేమో అనేది వద్దు సార్. ఖచ్చితంగా పైన దేవుడు మీ పక్షాన నిలబడతాడు. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా సకాలంలోనే అందుతాయి. ఏదో నా పిల్లలకో ఎవరికో ఎవరికి నేను ఇచ్చుకుంటాను సార్. చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి సార్ చెప్పండి? అంతే కదా. గవర్నమెంట్ రాగానే ఐఆర్ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏది ఇచ్చింది సార్ చెప్పండి? అవును. ఎప్పుడు ఇస్తాడు? ఇంకా ఉద్యోగస్తుల నాయకులు ఏం చేస్తున్నారు అసలు చెప్పండి? రైట్ కృష్ణారెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణారెడ్డి గారు చెప్పినట్లు దాదాపు అందరి అభిప్రాయం అదే. ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి కీలకమైనటువంటి అంశాలు, ఉద్యోగస్తులు పెన్షనర్లకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏమైతే ఇచ్చారనేది మనం చూస్తాం, అందరికీ తెలిసినటువంటి విషయాలే ఇవన్నీ.